హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ స్క్రీన్ మీద ఒక వీడియో చూసారు కదా, బజరంగి బలిని. ఇది మా దగ్గర మన సబ్స్క్రైబర్ పంపారు. ఏంటంటే ఇప్పుడు మా ఊరు పక్కన ఒక హనుమాన్ జయంతి నడుస్తుంది కాబట్టి అయితే ఈ వీడియో అయితే పంపారు. చాలా బాగుంది వీడియో అది. చూడండి, నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియో కాకపోతే నెక్స్ట్ టైప్ వీడియో కూడా నన్ను అయితే అడగండి, చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు అయితే డెమో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి 1 by 1 బీట్ మార్క్ అండ్ ఎఫెక్ట్లు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే చూసేయండి డెమో చూసిన ఫ్రెండ్స్. రామనామమే తలపంత ప్రేమధామమే మనసు అవధూత ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా, చాలా బాగుంది. నేను కాపీరైట్ ఇష్యూ వల్ల ఎక్కువ నోట్లేదు పెట్టాను. మీకు చాలా ఇంట్రెస్ట్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ అయితే వీడియో అనేది పోస్ట్ చేసాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి. ఒకసారి కామెంట్ ఇచ్చేయండి, నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. లవ్ సాంగ్ ఎలాంటి వీడియో కావాలన్నా నాకైతే కామెంట్ ఇచ్చేయండి, నేను చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. అలాగే మీ యొక్క సపోర్ట్ మాకు ఎంత అవసరం, ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. ఇంట్రెస్ట్ లాస్ట్ ఎండ్ వరకు చూసి చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర చుట్టుపక్కల ఏమైనా వీడియోస్ అండ్ ఫొటోస్ అవసరం అవుతుంది హనుమాన్ జయంతి అన్నప్పుడు. ఇప్పుడైతే చేశాను, చూసి చేసుకోండి. నచ్చితే చిన్న లైక్ చేయండి, అంతకు మించి నేమే ఎక్స్పెక్ట్ చేయలేను. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ తీసుకుంటే 3D అయితే ఉంటుంది. ఇక్కడ మీ లాస్ట్ సెకండ్స్ ఉంటే 80 seconds ఉంటుంది సాంగ్. ఇప్పుడు ఏమంటే బాక్స్ మీద వేసి కెమెరా అయితే ఆన్ తీసుకోండి. ఇక్కడ నేను 1 by 1 అయితే చెప్తాను, చూస్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇలా అయితే ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ నేను కొన్ని మీకు చెప్పాలి. ఏంటంటే ఇక్కడ నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశాను కదా, అది ఎలాగని మీకు 1 by 1 చెప్తాను చూసుకోండి. నేను యాప్ అయితే మీకు పెడతాను. ఓకేనా? మీకు డిఫరెంట్ ఈ బ్యాక్గ్రౌండ్ చేసి ఒక యాప్ అయితే పెట్టాను. అలాగే ఇమేజ్ మీకు టెలిగ్రామ్లో అయితే లేకపోతే డిస్క్రిప్షన్లో పెట్టింటాను. ఇదే చూస్ చేసుకోండి, లేకుంటే మీ దగ్గర కొన్ని ఉంటే చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఇమేజింగ్ ఆ ఇమేజింగ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇప్పుడైతే ఎక్కడుంది, ఓకే, ఏదైనా ఈ ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలి. ఇలా మీ ఫోటో ఈ దేవుని ఫోటో యాడ్ చేసి పైన ప్రెసెంట్ తీసుకోండి. ఓకేనా? తర్వాత బ్యాక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది కదా, ఇలా మీరు 1 by 1 బీట్ మార్క్ అయితే యాడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ చేసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి నెక్స్ట్ యాడ్ ఫోటో మీద యాడ్ చేసి ఏ ఫోటో అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. నేనైతే చెప్తున్నాను ఇలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకొక ఇమేజ్ చేసి ఇలా చాలా బాగుంది. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది, చూస్ చేసుకోండి. ఇక్కడ నేను లాస్ట్ ఎండ్ వరకు అయితే మీకు కొన్ని ఇమేజ్ అయితే యాడ్ చేసాను కదా, మీ యొక్క ఇమేజ్ దానికైతే యాడ్ అయితే చేసుకోండి. కాకపోతే నేను కొన్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడే అంటే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో చెప్పేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకొని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకొని మీ సేవ్ గ్యాలరీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మీ ముందుకు వస్తుంది. బై ఫ్రెండ్, జై హింద్.